తొలి రోజు అసెంబ్లీ సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు. పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ని కలిశారు. అసెంబ్లీలో తమకు గది కేటాయింపులపై స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్పై గౌరవంతో గతంలో ఉన్న ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్ ఛాంబర్ను స్పీకర్కి ఇచ్చామని, అయితే తమకు ఎల్ఓపీ స్థాయిలోనే ఛాంబర్ ఇస్తామని చెప్పి చిన్న రూమ్ కేటాయించారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అది కరెక్ట్ కాదని, ఈ విషయంపై స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు. విధి ఎట్లా ఉంటుందో అట్లా నిర్వర్తించాలి. మరి మీరు ఇట్లా ప్రైవేట్గా ఒక పార్టీ నాయకులకు మీరు ఎస్కాట్లు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గాల్లో సెక్యూరిటీ ఎస్కాట్ ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్పి నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, తెలపడం జరిగింది. మరి ఎవరైతే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఉంటే వారికి ఎస్కాట్ వాహనాలు ఇస్తున్నారు, సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. మరి అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎస్కాట్ వాహనము సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఏం జరిగినా ఏం పర్వాలేదు అన్నట్ట వాళ్ళ ఉద్దేశం. అధికార పార్టీ ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎట్లా ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎవరిదైనా ఒకటే ల్యాండ్